ఇంతకాలంగా లేవు, కొంతకాలంగా అదే. సార్, జూబ్లీలో ఫ్యామిలీ పొలిటికల్ వార్ ట్విస్టులు అసలు ఏం జరుగుతుంది? టీడీపీ సీక్రెట్ గేమ్. జూబ్లీ హిల్స్లో అసలు పోలింగ్ ఇంకా బహుశా 1-2 రోజుల్లో ప్రచారం అయిపోవాలి. ఫ్యామిలీ వార్గా మారిపోయింది, క్యాస్ట్ వార్గా మారిపోయింది, ఇంకొకటేమో పొలిటికల్ వార్. సరే నిజంగా ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత గొడవ చేస్తున్నారు ఏంటి అని కూడా మామూలు ప్రజలు ఆశ్చర్యపోతున్న ఒక పరిస్థితి. మీరు చూడండి, ఎప్పుడు కులం గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక ఫలానా కులాన్ని ఫలానా జాతిని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే. అంటే కులం గురించి మతం గురించి చర్చలు తేవడం అది జరుగుతూ ఉంటుంది, కానీ అంటే ఏ స్థాయిలో ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే టీడీపీ పాత్ర ఏంటి పైకి కనిపించట్లేదు. టీడీపీ చనిపోయిన గోపీనాథ్ గతంలో తెలుగుదేశం నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఆయనతో ఉందా, లేక మళ్ళీ బీఆర్ఎస్ పెరగకూడదు, సిటీలో రాకూడదు అనే కోణంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, అందులో రేవంత్ రెడ్డికి ఉన్న స్నేహాన్ని బట్టి చేస్తున్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ ఇంత గట్టిగా ఇది నామా నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఈయన కూడా తెలుగుదేశం నేపథ్యం ఉన్న వ్యక్తే కదా. తుమ్మల నాగేశ్వరరావు అంటేనే ఓడిపోయి ఇంట్లో ఉంటే కేసీఆర్ పిలిచి మళ్ళీ మంత్రిని చేసి ఆయనకు పూర్వ ప్రాభవం తీసుకొని వచ్చారు. అటువంటి బీఆర్ఎస్ ఈ ఒక కులానికి ఎలా వ్యతిరేకమవుతుందని నామా నాగేశ్వరరావు వాళ్ళ గుద్ది చెప్తున్నారు. ఈ లోపల రేవంత్ రెడ్డి ఏమో కుల సంఘాల సమావేశాలు వాటికి వెళ్ళి మీరు నాతోనే ఉండాలని చెప్తున్నారు. గాంధీ లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, ఇదంతా అంటున్నారు. ఇది ఒక పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది క్యాస్ట్ వార్ అనుకోవచ్చు మనం. ఈ లోపల పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారు ఏదో చెప్పారు, కానీ జనసేన మటుకు మద్దతు ప్రకటించింది. సో ఇది కూడా ఇక్కడ కూడా క్యాస్ట్ ఇంప్లికేషన్స్ మనం చూస్తాం. ఇంకా రెండో విషయం, మరి ఎవరు అనూహ్యమైంది ఫ్యామిలీ వార్. నా కొడుకు చనిపోవడానికి మీరే కారణమని, లేకపోతే నా కొడుకు నన్ను చూడనివ్వలేదని ఆ చనిపోయిన గోపీనాథ్ తల్లిగారు అనటము, అలాగే ఆయనకు జీవిత భాగస్వామి ఎవరు, భార్య ఎవరు అన్న పద్ధతిలో చర్చ. ఇది మామూలు చర్చ కదా, ఇది అధికారుల దగ్గరికి రావటము, కోర్టుల్లోకి వెళ్ళటము, మీడియా వారుగా మారటము. నిజంగా ఎన్నికలు అంటే ఎంత తీవ్ర స్థాయికి జూబ్లీ హిల్స్ వార్ చేరిందనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా మూడోది ముందు నుంచి ఉన్నదే పొలిటికల్. బీజేపీ కూడా గత 2 రోజుల్లో కొంచెం వేడి పెంచింది. కేంద్ర మంత్రి ఆయన రంగంలోకి వచ్చి రేవంత్ మీద, కాంగ్రెస్ మీద తీవ్రమైన సవాళ్లు విసరడమే కాకుండా మీరు బీఆర్ఎస్ను కాపాడుతున్నారు. 1,00,000 కోట్లకు కేసీఆర్ మీద కేసు పెడతా అని చెప్పి మీరు 9,000 కోట్ల మటుకే సిబిఐకి అప్పగించారు. మీరు తీసుకోవచ్చు కదా 1,00,000 కోట్లు, సిబిఐ మీ చేతుల్లో. అంటే ఎవరు ఏ పాత్ర ఏంటి అసలు తెలియదు అనమాట. ఇందులో ఎవరు పక్కదో పట్టిస్తున్నారు, ఎవరు నిరీక్షిస్తున్నారు కూడా తెలియనటువంటి ఒక పెద్ద పరిస్థితి. మజ్లిస్ ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేస్తారు ఈ దెబ్బతో, పూర్తిగా వాళ్ళు కొమ్ము కాస్తున్నారు రేవంత్ రెడ్డి అని బీజేపీ దాడి చేస్తుంది. సో వీటన్నిటి మధ్యలో జూబ్లీ హిల్స్లో ఓటర్లు ఎలా ఉండబోతున్నారు చాలా. ఒకటైతే నిజం, గత 2 రోజులుగా మీడియాలో ఇప్పటి వరకు ఉన్న సినేరియో, ప్రచారము, నరేషన్ వేరుగా ఉంది, కానీ చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు వెళ్ళింది. లోపాయికారిగా తెలుగుదేశం కూడా వాళ్ళకే మద్దతుగా ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఉచ్వే, జూబ్లీ హిల్స్ గోస్ అన్నది మటుకు చాలా ఇంట్రెస్టింగ్ నిజం చెప్పాలంటే. ఒక కేటీఆర్ మటుకు దాదాపు అన్ని ఛానల్స్కు ఆయన ఇంటర్వ్యూలు, అన్ని చోట్ల తన అభిప్రాయాలు, ప్రమాణాలు, ప్రతిజ్ఞలు, సవాళ్ళు ఒకటి కాదు, చాలా డ్రామాటిక్గా, నాటకీయంగా జూబ్లీ వార్ జరుగుతుంది. జూబ్లీ జంగిల, జూబ్లీ దంగల్ ఏదో అనాలి మనం. ఇంకా సార్, బీహార్లో పోటాపోటీ ఓట్ చోరీ పడిందా? బీహార్ ఎన్నికల్లో మొదటి రౌండ్ నిన్న